టౌన్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఉచితంగా నిర్వహించారు. ఓ రిపోర్ట్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, రోటరీ క్లబ్ ఆఫ్ ఢిల్లీ సౌత్, రోటరీ క్లబ్ ఆఫ్ ఫరీదాబాద్ 1 సంయుక్త ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి పేరుతో మంగళవారం 2360 మంది బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ టీకాలు వేశారు. వడ్డేశ్వరం బైపాస్ రోడ్లోని గోపు గ్రాండ్స్ కళ్యాణ మండపంలో గర్భాశయ క్యాన్సర్ను అరికట్టేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ప్రమాదకర వ్యాధిని నివారించేందుకు రోటరీ క్లబ్ ముందుకు వచ్చిందని అన్నారు. సుమారు 1,50,00,000 వ్యయంతో గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిని పారదోలేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఉచితంగా 2,360 మందికి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అందించినట్లు తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో టీకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ గోగినేని రవీందర్, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ క్యాన్సర్ ఇంటివేటివ్ బల్లా వందన, డిస్ట్రిక్ట్ గవర్నర్ జీవన్ ఎస్ రాంప్రసాద్, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వడ్లమాని రవి, ప్రాజెక్టు శక్తి చైర్మన్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ, కార్యదర్శి జెట్టి శ్రావణి, కోశాధికారి కావూరి వెంకట్ నగేష్, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానందరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ కాట్రగడ్డ శివనారాయణ, రావూరి రమేష్ బాబు, జంగాల వెంకటేష్, గోపు నాగరాజేష్, శెట్టి కేశవరావు, పలగాని శ్రీకాంత్, ఉండెల చంద్ర ఓబులారెడ్డి, చొప్పున బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మంగళగిరిలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో దాదాపు 2,300 మంది పైచిలకు బాలికలకు ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముందస్తు టీకాలు వారు వేయటం జరుగుతూ ఉంది. దాదాపు ఒక్కొక్క టీకా ఖర్చు 2,000 రూపాయలు సుమారుగా అవుతూ ఉంది. నిజంగా ఇంత పెద్ద మొత్తంలో ఈ రోటరీ క్లబ్ సేవలు చేయటం నిజంగా వారికి ఈ యొక్క సమాజం ఎంతో రుణపడి ఉంటుంది. దేనికంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆడపిల్లల్లో ఈరోజు క్యాన్సర్ మహమ్మారి ఎంత కామన్ లాగా ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది. దానికి ముందస్తుగా 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి ఈ టీకాలు వేయటం నిజంగా ఒక ఖర్చుకి, అంటే రోటరీ క్లబ్ అంటేనే ఒక సమాజ సేవ, అలాగే సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లలు మరింత ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ 2,300 మందికి వేయటం. అలాగే దీనికి ప్రప్రథమంగా ఢిల్లీ నుంచి కూడా మేడం వచ్చారు రోటరీ క్లబ్ ద్వారా. వారు ఇప్పటికే 40,000 మందికి ఇలాగే టీకాలు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడే గవర్నర్ గారు నాకు చెప్తా ఉన్నారు, డాక్టర్ రామారావు గారు, ఇప్పటికీ దాదాపు ఇది పూర్తయితే ఈ ఏరియాలో 10,000 మందికి వేసినట్లు అవుతుందండి అని చెప్పి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ వింటూ ఉంటే సమాజంలో ఇలా రోటరీ సేవలు నిజంగా బాగా ఇచ్చేసి మరింత ప్రభుత్వానికి కూడా వీళ్ళ సేవలు మరింత అవసరం పడతా ఉన్నాయి. ఇదేంటంటే మై నేమ్ ఇస్ వందనా భల్లా and I am from Rotary International, and I come from Delhi, and the district that I represent is District 3011. But we had taken a decision that we are not going to keep this vaccine only for our district, and I'm not going to be serving only my area of Delhi, but the donors wanted it that I travel all over India and maybe the world to try to vaccinate children. Cancer is a deadly disease like everyone knows, but cervical cancer is the worst form of cancer, and it has to be eliminated. And we are lucky that now we do have a vaccine that has come up in the world. In our own country, we're very lucky. It's a very prized possession for us, and we're lucky that Serum Institute of India has made it. And with their help, we are going around vaccinating all the children. Well, let's see, I can't say all the children, but because it is a very expensive vaccine also. ఇది ఎందుకనంటే ప్రతి ఒక్క అమ్మాయికి మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం మనం ఎంతో పాటుపడుతున్నారు. ఈ సర్వైకల్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి
రాకుండా భవిష్యత్తులో ఆ అమ్మాయి ఆయురారోగ్యాలతో ఉండి వాళ్ళ పిల్లల్ని చూసుకునేదానికి మంచిగా ఉంటుంది, ఆ కుటుంబం పైకి వచ్చేదానికి ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని ఒక అమ్మాయి ఒక తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకి వేయించాలా అని అంటే 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో పిల్లలకి ఒక్కొక్క డోస్ కాస్ట్ 10,000 రూపాయలు అవుతుంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో. కానీ మా రోటరీ సంస్థ ఇది ప్రతి బిడ్డకి శ్రీశక్తి అనే ఒక కార్యక్రమం మీద దీనికి ఈ శ్రీశక్తి కార్యక్రమంలో మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవి వడ్లమాని గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రీజియన్లో ఉన్న ప్రతి క్లబ్బులు ఈ ప్రోగ్రామ్ని జరిపించి ప్రతి ఒక్క అమ్మాయికి ఇచ్చేదానికి మేము ట్రై చేస్తున్నాం. దీనివల్ల డబ్బు విషయం పక్కన ఉంచండి, కానీ ఆ అమ్మాయి మన భవిష్యత్ తరాలకి క్యాన్సర్ లేకుండా, సర్వైకల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ లేకుండా ఆ అమ్మాయి సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటున్న ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టాం. ఇది ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి అనే పేరుతో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ ప్రతి 8 నిమిషాలకి ఈ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతుంది. పోలియోని భూమి మీద నుంచి పూర్తి స్థాయిలో నిర్మూలించినటువంటి స్ఫూర్తితో ఈ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సర్వైకల్ క్యాన్సర్ని కూడా రూపుమాపి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ శక్తి అనే పేరుతో ఈ ఆడపిల్లలకు 9 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ ఉచితంగా 2 డోసులు అటువంటి వ్యాక్సిన్ ఈరోజు జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో మొత్తం 2,326 మంది ఆడపిల్లలకు ఈరోజు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. నిజానికి ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రధాన కారణం ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ ఈ క్యాన్సర్తో చనిపోవటం ఒక కారణమైతే, ఈ వ్యాధి గురించి ప్రజలకి ఎటువంటి అవగాహన లేదు. వ్యాధి ఉన్నదన్న సంగతి కానీ ఈ వ్యాధికి ఒక వ్యాక్సిన్ ఉన్నదన్న సంగతి కానీ ప్రజలకు తెలియదు. మేము ఈ కార్యక్రమం ద్వారా 2 లక్ష్యాలు పెట్టుకున్నాం. ఒకటి, ఎవరైతే పేరు నమోదు చేయించుకున్నారో వారికి వ్యాక్సిన్ ఉచితంగా అందజేయటం. 2, ఈ వ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, వాళ్ళకి అవగాహన కల్పించటం. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎటువంటి అపోహలు లేకుండా ఈరోజు 2,326 మంది పిల్లలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాతో మాట్లాడే సమయానికే 1000 మంది పైగా పిల్లలు ఇప్పటికే వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది. ఏదైతే మా తోటి సభ్యులు చెప్పారో ప్రాజెక్ట్ శక్తి గురించి 2,300 చిల్లర పైచిలకు విద్యార్థులకి ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయటం నిజంగా పోలియో వ్యాక్సిన్ ఒకప్పుడు ఎలాగైతే రోటరీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఈరోజు ఒక్కొక్క వ్యాక్సిన్ ధర దాదాపు 5,000 రూపాయలు, ఒక్కొక్క డోసుకి 2 డోసులు కలిపి 10,000 రూపాయలు. 10,000 రూపాయల డోసుని ఉచితంగా ఏ స్వచ్ఛంద సంస్థ వేయటానికి ఇంతవరకు భారతదేశంలోనే కాదు మామూలుగా ప్రపంచంలో కూడా పూనుకోనటువంటి పరిస్థితి. అయితే రోటరీ ఇంటర్నేషనల్ కానీ రోటరీ క్లబ్ కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైతే పోలియో నిర్మూలనలో రోటరీ వారి ముద్రని వేసిందో, హెచ్పివి ఏదైతే ఈ తెలియకుండా ఉన్న మహమ్మారి అంటే చెప్పుకోవడానికి చాలామంది బిడియపడి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మీరు పూనుకోవడం జరిగింది. చాలా సంతోషం దీంట్లో భాగస్వాములు అయినందుకు. మరి ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏంటంటే స్థానిక మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారు, అలాగే ఎంఎస్ఐడిసి చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా కోఆపరేట్ చేసి డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి అప్రూవల్స్ రావటం కానీ ప్రొసీడింగ్స్ రావటం కానీ, ఏఎన్ఎంల ఆశా వర్కర్లు అయితే ఇదేదో నిజంగా ప్రభుత్వ కార్యక్రమంలాగా అంటే మనం మంచి చేస్తానంటే ప్రభుత్వం ఎలా అండగా నిలుస్తుందన్న దానికి ఇది ఒకటే నిదర్శనం. నిజంగా రోటరీ క్లబ్ తరఫున ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి నేను జంగాల వెంకటేష్ నారా లోకేష్ గారికి అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారికి ఈ ప్రభుత్వం తరఫించిన అందించిన ఈ ఏర్పాట్లన్నిటికీ నిజంగా కృతజ్ఞతలు, పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు. మా రోటరీ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని సర్వైకల్ వ్యాక్సినేషన్ వచ్చేసి ఫ్రీగా ఇస్తుంది. దీనికి మాకు ఢిల్లీ నుంచి వచ్చేసి మన వందన బల్లా గారు, అదేవిధంగా సెరమ్ ఇన్స్టిట్యూట్, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ గారు, అదేవిధంగా మా ప్రెసిడెంట్ రామకృష్ణ గారు వచ్చేసి అహర్నిశలో కృషి చేసి అందరినీ మా రొటేరియన్స్ అందరినీ పూల్ చేసి ఈ ప్రోగ్రామ్ని వచ్చేసి సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. క్యాన్సర్ నివారణ వచ్చేసి మా రీజనల్ చైర్మన్ వచ్చేసి కన్నగంటి మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు మాతో ఉన్నారు. మేమందరం వచ్చేసి ఈ ఉమెన్స్ వచ్చేసి ఏ విధంగా వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ వచ్చేసి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము. రోటరీ క్లబ్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా
9 to 16 ఇయర్స్ పిల్లలందరూ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా 2500 పిల్లలకి రిజిస్టర్డ్ పిల్లలందరికీ కూడాను వ్యాక్సిన్ చేయడం అనేది జరుగుతుంది. హ్యూమన్ పాపిలోమా వైరస్కి సంబంధించి పిల్లలందరూ కూడా వ్యాక్సినేట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా గర్భాశయ క్యాన్సర్ని చాలా సమూలంగా నిర్మూలించడానికి చాలా ఉపయోగపడుతుందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత ఎర్లీగా 9 ఏళ్ల నుంచి మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ దిస్ వ్యాక్సిన్ ఈజ్ వెరీ సేఫ్, ఎఫెక్టివ్ అనమాట, చాలా ప్రభావవంతమైనది. అండ్ ఆల్సో WHO రికమెండెడ్ అండి. సో వెరీ సేఫ్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అపోహపడుతున్నారు తల్లిదండ్రులు కానీ ఇంజెక్షన్ తీసుకోవాలి అండ్ ఒక డ్రైవ్ లాగా చేస్తున్నారు అంటే దాని గురించి ఏమీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పిల్లలందరూ కూడా చాలా అద్భుతమైన గిఫ్ట్ ఒకటి చేయాలంటే దట్ ఈస్ హెచ్పివి వ్యాక్సిన్ మనకి 9 to 16 ఇయర్స్. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దట్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆడపిల్లలు ఎక్కువగా ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి ఈ వ్యాక్సినేషన్ అన్నది ఇట్లాగా మనం క్యాంప్లో జరిగినప్పుడు కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కూడా మేము కోరుతున్నాము. తల్లిదండ్రులు ఎవరు అపోహపడద్దు. దీనివల్ల వ్యాక్సిన్ చేసిన సైట్లో కొంచెం చిన్న నొప్పి కలగచ్చు, లేదంటే కొద్దిగా చాలా స్వల్పమైన జ్వరం మాత్రమే వస్తుందండి. సో దీనివల్ల ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే చేయించుకోవచ్చా అన్నది ఉంది, బట్ అట్లా ఏమీ లేదు. దిస్ ఇస్ అ వెరీ సేఫ్ అండ్